ఒకప్పుడు అంగ్రిజీ గడ్డల మధ్యలో ఓ యువ సింహం, లియో అనే సింహం ధైర్యంగా ఉండేవాడు. అతని పసుపు జుట్టు శక్తిని చాటేవు. అతను గర్వంగా అడుగులేస్తూ అతని పక్కన ఉన్న ఒక పాండా పండు శాంతంగా ఉన్నాడు. పండు ఒక బాంబు ఉంగరాన్ని పట్టుకుని శాంతంగా ఆలోచిస్తూ దూరంగా ఉన్న ఎమరాల్డ్ అడవికి పట్టనిస్తే అది వారి భూములను రక్షించడానికి శక్తిని అందించగలదు అని తెలుసుకున్నాడు. ఇంతలో ఆ రహస్యం తెలుసుకున్న లియో ధైర్యంగా అడవిలో ప్రవేశిస్తాడు. ఊహ! వారు మగధర నదిని చేరుకున్నారు. కానీ అక్కడ క్రొకోడైల్స్ వేరుగా లియోని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ లియో బలాన్ని ఉపయోగించి నదిని దాటడానికి ప్రయత్నించినప్పుడు పండు శాంతంగా బాంబూ లాగ్స్ తో వంతెన నిర్మించడం ప్రారంభించాడు. ఎక్కడ లియో ప్రయత్నించలేకపోయిన దాంట్లో పండు తన జ్ఞానం ద్వారా సమస్యను పరిష్కరించాడు. తర్వాత వారు అంధకారంగా ఉన్న షాడో వుడ్స్ అడవిలో ప్రవేశించారు. అక్కడ ఒక చిలిపి కోతి పిలిచి, "నేను మీరే ప్రశ్న అడగండి" అని అన్నది. లియో కోపంతో కోతిని చూస్తూ పండు ప్రశాంతంగా ఆలోచించి సమాధానం ఇచ్చాడు. కీబోర్డ్. కోతి ఆనందంగా వారిని బహుమతి ఇచ్చి స్వర్ణ పత్రిక ఇచ్చింది. అప్పుడు వారు ఎమరాల్డ్ అడవికి చేరుకున్నారు. కానీ అక్కడ ఒక పెద్ద పాము గార్డియన్ గా నిలబడి ఉండేది. పాము వారిని అడ్డుకుంది. కానీ లియో పోరాటం చేయడానికి సిద్ధం అయిపోయాడు. పండు తన నైపుణ్యంతో పామును తప్పుదోవ పట్టిస్తూ లియోని అవసరమైన ఎమరాల్డ్ కీని తీసుకురావడానికి సహాయపడాడు. ఇప్పుడు వారు ఎమరాల్డ్ అడవిలోని ఒక మాయాజాలమాన జలయాలని కనుగొన్నారు. అందులో వర్షం పెట్టి భూమిని పునరుద్ధరించడానికి అవసరమైన శక్తి ఉంది. వారు ఆ వాగ్దానం చేశారు. చివరకు వారు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు వర్షం పడింది. గడ్డలు పచ్చగా మారాయి. ప్రకృతి పునరుజ్జీవితమైంది. లియో మరియు పండు స్నేహితులుగా మరింత బలపడినప్పుడు వారు కొత్తగా ప్రయాణాలకు సిద్ధమయ్యారు.